తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అందరికీ నమస్కారం. నా పేరు మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గురువు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం గురువు గారు. నమస్కారం అమ్మా. గురుగారు, ఈ ఫిబ్రవరి మాసంలో మరి మన 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో తెలియజేస్తారా? ముందుగా మేషరాశి వారికి ఎలా తప్పకుండా అమ్మా. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ ఫిబ్రవరి మాసంలో వచ్చేటప్పటికల్లా మనకి గ్రహ సంచార వీక్షణాన్ని ముందుగా పరిశీలన చేయాలి మనం. అంటే ఒక రాశిని మనం చెప్పుకునేటప్పుడు ఇవన్నీ కూడా గోచారీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే ఈ గోచారీత్యా ఫలితాల్లో ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో గ్రహస్థితులు ఏ విధంగా ఉన్నాయో ముందుగా తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా వృషభ రాశిలో గురువు యొక్క సంచారం, అలానే మీనరాశిలో రాహు శుక్రుడు యొక్క సంచారం, రవి బుధులు మకర రాశిలో కొన్ని రోజుల పాటు ఉండటం, అంటే ప్రథమార్థంలో ఉండటం, ద్వితీయార్థంలో ఈ రవి బుధులు మళ్ళీ కుంభరాశిలో సంచారం చేయటం. అంటే రవి బుధ శనులు ఫిబ్రవరి 15వ తారీఖు తర్వాత కుంభరాశిలో సంచారం చేయటం, కేతువు కన్యారాశిలో సంచారం చేయటం. ఇక్కడ ఫిబ్రవరి మాసంలోనే ఈ కర్కాటక మిథున రాశుల్లో ముఖ్యంగా కుజుడి యొక్క సంచారం అనేది ఒకటి ఉంది. అయితే ఇక్కడ ఈ గ్రహ ఫలితాలన్నీ కూడా మనం చూసుకునేటట్లయితే ముఖ్యంగా ప్రధానంగా ఏ విధంగా ఉండబోతుంది అంటే శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతుంది అంటే కొంతమందికి మంచి ఉంటుంది, కొంతమంది చెడు ఉంటుంది అని చెప్పాలంటే. ఇక్కడ మేషరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా గోచారీత్యా ద్వితీయ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉండటం, ధనపరంగా ఆర్థిక పరంగా ఇబ్బందులు లేకుండా ఉండటం, అంటే ధనం సంపాదించడానికి ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే ఒక ప్లాన్ చేసుకొని వీళ్ళు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే నూతన వ్యాపారాల్లో కూడా చెయ్యాలనే ఒక అభిలాష కలగటం. అంటే ద్వితీయంలో గురువు మంచివాడు గోచారీత్యా. ఈ గురువు వల్ల ఏంటంటే ధనలాభం కలగటం, ఆకస్మికంగా ధనలాభం కలగటం, అలానే ఆస్తిపాస్తులు కొంత పెంచుకునే అవకాశాలు బాగా ఎక్కువ ఉండటం, నూతన ఉద్యోగాల ప్రయత్నాలు కొంత సఫలీకృతం అవుతాయి. అంటే విద్యార్థులకు కూడా అనుకూలమైన కాలం అని చెప్పుకోవచ్చు. అంటే విద్యార్థులు రేపు ఎగ్జామినేషన్ రాసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా, 10th క్లాస్ వాళ్ళు, ఇంటర్మీడియట్ వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అలానే డిగ్రీ వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్స్, వీళ్ళందరూ కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే విద్యపరంగా చాలా అనుకూలంగా ఉంటుంది. అలానే పోటీ పరీక్షలు, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ చదువుకునే వ్యక్తులు కూడా చాలామంది ఉంటారు కదా, రకరకాల పరీక్షల్లోకి ముందుకు వెళ్ళే వాళ్ళు ఎక్కువ మంది. వాళ్ళందరికీ కూడా ద్వితీయంలో గురువు అనేవాడు మేలు చేస్తాడు. ఈ గురువు వల్ల ఆర్థిక స్థితిగతులు మెరుగుపడతాయి, అలానే ఆర్థిక పరంగా అనుకూలంగా ఉంటారు. బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. దుస్తులు కూడా కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి గురువు వల్ల మంచి లాభాలు కలిగే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ వివాహ ప్రయత్నాల విషయానికి మనం వస్తే ముఖ్యంగా అంటే వివాహం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మేషరాశి వాళ్ళకి శుక్రగ్రహం యొక్క బలం వల్ల అనుకూలమైన ఫలితాలు బాగా ఎక్కువగా జరుగుతాయి. అనుకూలమైన ఫలితాలు అంటే ఏమిటి అని అంటే మనకి దశమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతుంది. దశమ స్థానంలో ఏదైతే శుక్రుడి యొక్క సంచారం జరగటం వల్ల కూడా వాళ్ళకి వివాహ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, అలా దానితో పాటు ప్రతి ప్రయత్నంలో కూడా వివాహ సంబంధాలు, మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం, అలానే మనం అనుకున్న సంబంధం ఏదైతే అనుకుంటామో ఆ సంబంధం అంతా కూడా అంటే మంచి ప్రవర్తన కలిగిన అబ్బాయి కానీ, అలానే మంచి ప్రవర్తన కలిగిన అమ్మాయి కానీ, సుసంపన్నమైన కుటుంబం నుంచి వచ్చే అమ్మాయిలు అబ్బాయిలు కానీ వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే టోటల్గా మంచి సంబంధం వచ్చే అవకాశం అనేది గోచరిస్తుంది. అంటే దశమ స్థానంలో శుక్రగ్రహం అనేది చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. దానితో పాటు మిగతా గ్రహాల యొక్క కలయిక ఏ విధంగా ఉంది, కుజుడు వల్ల కూడా అనుకూలమైన ఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కుజుడు తృతీయ స్థానంలో ఉంటే మంచివాడు. తృతీయ స్థానంలో ఉండటం వల్ల ఏదైతే మిథున రాశిలో సంచారం చేయటం వల్ల అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి. అంటే భూ సంబంధమైన వ్యవహారాలు కానీ, భూమి సంబంధించిన విషయాల్లో కానీ, భూ లాభాలు కానీ, భూపాల లాభాలతో పాటు ఇళ్ళు కొనుగోలు చేయటం, ఆస్తులు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉండటం. అలానే కుజుడు ఏమిస్తాడు, భూ సంబంధమైనవే కాదు, మనకి కెమికల్ కంపెనీస్ కానీ, దాంతోపాటు ఆస్తిపాస్తులు కానీ, ఇళ్ళు కొనుగోలు చేయటం కానీ, ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి సఫలీకృతమయ్యే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే కోర్టు సమస్యలు కూడా వీళ్ళ పరిష్కారం కావటం, అన్నదమ్ముల మధ్యలో సఖ్యతగా బాగా ఎక్కువగా ఉండటం, గతంలో ఏదైతే అన్నదమ్ములు ఇద్దరి మధ్యలో కూడా డిస్ప్యూట్స్ అనేవి ఉన్నాయో అవన్నీ కూడా పోయి, గొడవలన్నీ తగాదలన్నీ కూడా తొలగిపోయి అన్నదమ్ముల మధ్యలో కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. కోర్టు సమస్యలు, ఆస్తిపాస్తులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండటం ఒకటి. ఏదైతే ఇళ్ళు కొనుగోలు చేయటం, కొనుగోలు చేసేవాళ్ళు కొనుగోలు చేస్తారు, అలా అమ్మే వాళ్ళకు కూడా లాభం కలిగే అవకాశం ఉంటుంది. అంటే మంచి లాభాల బాటలో ఉండే అవకాశం ఉంటుంది. అలానే కెమిస్ట్రీ లెక్చరర్స్ కానీ, మెడికల్ ల్యాబొరేటరీస్కి కానీ,
ల్యాబొరేటరీస్ వాళ్ళకి కానీ వీళ్ళందరికీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. అంటే అధిక లాభాన్ని పొందే అవకాశం అనేది ఒకటి ఉంటుంది. అంటే మేషరాశి వాళ్ళకి ఇక్కడ గురువు బాగున్నాడు, కుజుడు కూడా అనుకూలంగానే ఉన్నాడు. అలానే శుక్రగ్రహం యొక్క అనుకూలత ఉండటం వల్ల కూడా వివాహ ప్రయత్నాలు, మంచి సంబంధాలు రావటం ఒకటి, ప్రేమించిన యువతీ యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు పెద్దలను ఒప్పించి వివాహాలు చేసుకునే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. దాని తర్వాత మిగతా గ్రహాలని మనం చూసుకునేటట్లయితే 6వ స్థానంలో కేతు యొక్క సంచారం. 6వ స్థానంలో కేతు మంచివాడని అర్థం. అంటే కుజవత్ కేతు అంటారు. అంటే 3, 6, 11 స్థానాల్లో కుజుడు కానీ కేతువు కానీ మంచివాడని అర్థం. ఇక్కడ 6వ స్థానంలో, 6వ స్థానంలో కేతు యొక్క సంచారం వల్ల తీర్థయాత్రలకు వెళ్ళటం, పుణ్యక్షేత్రాలు దర్శనం చేయటం ఒకటి, దానితో పాటు శత్రులు మిత్రులుగా మారే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. అంటే కేతు జ్ఞానాన్ని ఇచ్చేవాడు అంటాం మనం, కేతు జ్ఞానకారకుడు అంటాం. ఈ కేతు వల్ల ఎలా ఉంటుంది, నిజంగా లాభం కలుగుతుంది. అంటే ద్వితీయంలో గురువు మంచివాడు, అలానే కుజుడు మంచివాడే, అలానే 6వ స్థానంలో కేతువు కూడా మంచి గ్రహమే, అలానే శుక్రగ్రహం కూడా మంచిదే. అంటే ప్రజలందరూ కూడా ఏంటంటే నిజాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రాశి ఫలాల్లో ముఖ్యంగా ఏంటంటే కొన్ని జరుగుతుంటాయి మిస్టేక్స్. ఏం జరుగుతుంటాయంటే పొగడటం కాదు ఇక్కడ. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం ఎరిగిన వాడే పూర్ణుడవుతాడట. అంటే మనలో లోపాలని మనం సవరణ చేసుకుంటే 50% మనం ఓవర్కమ్ చేసినట్టు జీవితాన్ని, భగవంతుణ్ణి జాతకాన్ని పక్కన పెట్టేస్తే. అంటే ఇక్కడ ఈ గ్రహాల యొక్క కలయిక బాగుంది కాబట్టి వీళ్ళకి మంచి జరుగుతుంది, మనం ప్రయత్నం చేస్తే మనం సఫలీకృతం అవుతుంది. దానితో పాటు ఇక్కడ దశమ ఏకాదశ స్థానాల్లో కూడా మనకి కొన్ని గ్రహాల యొక్క కలయిక కలిసింది. అంటే ఇప్పుడు ఉదాహరణకి మనకి ఏకాదశ స్థానం రవిబుధుల యొక్క కలయిక ఉంది కొన్ని రోజుల పాటు. అంటే ఫిబ్రవరి మధ్యలో, అంటే ప్రథమార్థం అంటారు, తర్వాత ద్వితీయార్థంలో రవిబుధులు శనితో కంజంక్షన్ అవుతారు. ఇక్కడ రవిబుధుల యొక్క కలయిక వల్ల నూతన వ్యాపారాలు, నూతన ఉద్యోగాలు, అంటే మొట్టమొదటి ఫిబ్రవరి 15 రోజుల పాటు నూతన వ్యాపారాలు ప్రారంభం చేయొచ్చు, మంచి ఉద్యోగాలు లభించే అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకు కూడా మంచి ఉద్యోగాలు లభించే అవకాశాలు కూడా బాగా ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఇక్కడ రవిబుధుల యొక్క కలయిక కూడా చాలా మంచిది. అలానే ఆ రవిబుధులు మళ్ళీ ఏం చేస్తారు, ఫిబ్రవరి మధ్యలో అంటే మళ్ళీ కుంభరాశిలోకి సంచారం చేస్తాడు. అప్పుడు దశమంలో ఉన్నట్టు, దశమంలో రవిబుధులు ఉండటం వల్ల కొంత ఉద్యోగ పరంగా ఎలా ఉంటుందంటే కొంత మానసికంగా ఒత్తిడి గురవుతారు. అంటే వ్యాపార పరంగా కూడా కొంత ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంటాయి. అంటే ఒత్తిడి జరుగుతున్నా కూడా ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు. అలానే దశమ స్థానంలో ఇక్కడ శని యొక్క సంచారం, దశమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల ఏం జరుగుతుంది అంటే ఈ ఫిబ్రవరి మాసంలో కొంత నేను చెప్పినట్టుగా ఒత్తిడి జరిగే అవకాశం ఉంటుంది. అంటే ఉద్యోగ, వృత్తి, వ్యాపార రంగాల్లో కొంత ఒత్తిడి జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఆ ఒత్తిడిని కొంచెం తట్టుకొని నిలబడాలంటే చాలామంది కూడా ఆందోళన చెందుతుంటారు. ఆందోళన చెందాల్సిన పని లేదు. మన ప్రయత్నం అనేది ఎప్పుడు కూడా మనం చేయాలి, భగవంతుని యొక్క ఆరాధన చేయాలి, లౌకిక జ్ఞానంతో ముందుకు వెళ్ళాలి. అంటే 50% మన చేతిలో ఉంటుంది, మొండిగా ఉండకూడదు. వీళ్ళు కూడా మేషరాశి వాళ్ళు కొంచెం మొండితనాన్ని పక్కన పెట్టేసి లౌకిక విధానాన్ని అనుసరించి ఏది తప్పు ఏది రైటు అని కరెక్షన్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. తప్పు ఉందనుకోండి, ఉదాహరణకి ఎదుటివాడు మనకు చెప్పాడు ఇది రాంగ్ అండి, అంటే మనం కరెక్షన్ చేసుకోవచ్చు. కరెక్షన్ చేసుకుంటే 50% కరెక్ట్ అయినట్టే. ఇవి ఆలోచన చేయాలి. ఇవి ఆలోచన చేయటమే కాకుండా ప్రణాళికాబద్ధంగా వెళ్ళాలి. అంటే ఎక్కడెక్కడ మనం ఏమేం చేయాలి, 10 మందిని అనుసరించాలి, 10 మంది యొక్క అడ్వైస్ తీసుకోవాలి, అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్ళాలి. అప్పుడు అడ్వైస్ తీసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి గుడ్ రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కానీ, ఒక బిజినెస్ కానీ, మ్యారిటల్ స్టేటస్ కానీ, అలానే కోర్టు సమస్యలు కానీ, ప్రతిదానికి కూడా ఒక సలహా అనేది ఒకటి ఉంటుంది. అంటే అన్నిట్లో కూడా మనమే మోనార్క్ అనుకోకూడదు ఎప్పుడు కూడా. కొంతమంది ఉంటారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు రకరకాలు ఉంటారు. ఎందుకంటే ఇక్కడ గోచారిత్య ఫలితాల్లో కూడా ఇక్కడ కొన్ని గ్రహాలు ఎక్కువ బాగున్నాయి మేషరాశి వాళ్ళకి. అప్పుడు వాళ్ళు ప్రయత్నాలు చేశారని కూడా సఫలీకృతం అవుతుంది. దానిలో అడ్వైజ్ కూడా తీసుకోవాలి. అంటే వేరే వాళ్ళ యొక్క నూతన వ్యాపారం చేయాలి, ఒక అడ్వైస్ తీసుకోవాలి, ఉద్యోగంలో చేరాలి, చేరినప్పుడు కొత్తగా చేరిన వాళ్ళు పక్కన యొక్క కొలీగ్స్ ఉంటారు, వాళ్ళ యొక్క అడ్వైస్ తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా తీసుకుంటే మనకు అనుకూలంగా ఉండే అవకాశాలు ఉంటాయి. అంటే గ్రహాల యొక్క అనుకూలత ఉంది, అలానే తెలిసిన వాళ్ళ యొక్క అనుకూలత తీసుకొని ముందుకు వెళ్ళారనుకోండి అందరికీ కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే స్త్రీలకి ఉన్నతమైన అభిప్రాయాలు కలుగుతుంటాయి. ఈ రాశి స్త్రీలకి చెయ్యాలని ఒక పట్టుదల ఉంటుంది. కానీ పట్టుదల ఉన్న తర్వాత ఎంబట ఆ పట్టుదలను కొన్ని రోజుల నుంచి అలానే తగ్గిపోతుంటారు. అలా తగ్గద్దండి. పట్టుదలతో ముందుకు వెళ్ళండి, విజయాన్ని సాధించండి. విక్టరీ అనేది మనల్ని వరించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి ఆ గ్రహాల యొక్క అనుకూలత ఉంది కాబట్టి మీరు ప్రయత్నం అనేది చేస్తే సఫలీకృతం అయ్యే అవకాశం ఉంటాయి. కొంత మానసికంగా ఒత్తిడి తగ్గించుకోవాలి స్త్రీలు.
అంటే సైకలాజికల్ ఇష్యూస్, మెంటల్లీ డిజార్డర్ లేకుండా జాగ్రత్తగా ఉండాలి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అలానే విదేశాల్లో పనిచేస్తున్న వాళ్ళు కూడా రకరకాల బిజినెస్ పెట్టాలన్న ఆలోచన ఒకటి వస్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకి కంపెనీ త్రూ కూడా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి విదేశాలకు వెళ్ళే అవకాశాలు కూడా మెండుగా ఉంటాయి. అయితే వీళ్ళకి ముఖ్యంగా గురుగ్రహం ఒకటి బాగుంది, అలానే కుజుడు బాగున్నాడు, కేతు బాగున్నాడు, అలానే శుక్రగ్రహం బాగుంది, అలా రవి బుధులు కూడా ప్రథమార్థంలో బాగున్నారు. కాబట్టి ఎక్కువగా గ్రహాలు బాగున్నాయి కాబట్టి మరికొన్ని బాగుండటానికి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వాళ్ళకి మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుందమ్మా. అంటే పరిహారాలు అన్నారు కదా, ఏదైనా మంత్రజపం లాంటిది అలా ఏమన్నా ఉందంటారా? అవునమ్మా, చేసుకోవాలి. ఎందుకంటే వాళ్ళకి రాహువు బాగలేదు. అంటే రాహుగ్రహం అనేది కొద్దిగా అనుకూలంగా లేదు ఇక్కడ. అలానే రాహుగ్రహం బాగలేదు. ఇక్కడ రాహువు శుక్రుడు యొక్క కాంబినేషన్లో ఉంటే శుక్రుడు 12వ స్థానంలో ఉన్నాడు. అంటే వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి, కానీ భార్యాభర్తల మధ్యలో కొద్దిగా ప్రాబ్లమ్స్ రాకుండా చూసుకోవాలి. అలాంటప్పుడు వాళ్ళు చేయాల్సింది ఏమిటి అంటే అమ్మవారి యొక్క అర్చన చేయటం ఒకటి మంచిది. ముఖ్యంగా కాత్యాయనాయుధే కన్యకుమార్ ధీమే తన్నో దుర్గి ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. ఎందుకంటే ద్వితీయాధిపతి వ్యయస్థానంలో ఉన్నాడు. వీళ్ళకి శుక్రగ్రహం వ్యయస్థానంలో ఉండటం వల్ల కొద్దిగా అనుకూలంగా ఉండదు. కాబట్టి కొద్ది జాగ్రత్తగా వహించి వాళ్ళు ముందుకు వెళ్ళటం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. దానికి తోడు వీళ్ళు తప్పకుండా ఇంకా వృద్ధి చెందాలి, డెవలప్మెంట్ చెందాలి అంటే తప్పకుండా వాళ్ళు చేయాల్సిన మంత్రం ఏంటంటే రాహుని ఆరాధన చేయాలి. అర్ధకాయ మహావీరం చంద్రాదిత్యమర్దనం సింహకాగర్భసుభూతం తం రాహుం ప్రణమామ్యం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం ఒకటి. అలానే వీలైతే వీళ్ళు బొబ్బర్లు, మినుములు దానం చేయటం చాలా మంచిది. ఈ రెండు కూడా దానం చేస్తే చాలా మంచి జరిగే అవకాశం ఉంటుంది. భార్యాభర్తల మధ్య మటుకు డిస్ప్యూట్స్ లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ చాలా ఇంపార్టెంట్. భార్య ఒక మాట అంటుంది, భర్త ఒక మాట అంటాడు. అడ్జస్ట్మెంట్ ఏదైనా జీవితంలో 50% లీడ్ చేసేది అడ్జస్ట్మెంటే. సర్దుబాటు జీవితాన్ని సరిదిద్దుతుంది. ఇదే స్లోగన్. ఇలా చేసుకొని ముందుకు వెళ్తే జీవితం అనేది ధన్యమైపోతుంది. ఓకే గురువుగారు, మేషరాశి వారికి సంబంధించిన వాడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పరిహారాలు అన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారు కదండి, మేషరాశి వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలనే విషయాలు తెలుసుకున్నారు కదా. ఇది ఇవాల్టి కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు, నమస్తే.